తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సైబర్ క్రైమ్ రౌండప్ను ప్రకటించారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా ఏకంగా 1866 కోట్లు స్వాహా అయినట్లుగా తెలిపారు. 1057 మంది సైబర్ నేరస్తుల్ని అరెస్ట్ చేశారన్న ఆమె. అలాగే గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18% పెరిగాయన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు అందాయన్నారు శిఖా గోయల్. కమిషనరేట్ల పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 40% ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది ఓవరాల్ గా 25,488 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఈ ఏడాది 35,944 రిపోర్ట్ అయ్యాయని సిపి తెలిపారు. మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం 66,722 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ని కట్టింది. చేసిన అప్పు 52,000 కోట్లు, తీర్చిన అప్పు మాత్రం 66,000 కోట్లు. ఎక్కడో ఏదో లెక్క తప్పుతున్నట్లు, ఏదో మిస్ అవుతున్నట్లుంది కదా. ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా చెప్పే అప్పు లెక్కలు, చేసే అప్పు రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి.